సో మైడే బంగారమ్స్ వచ్చేసాం బెంగళూరుకి. ఈరోజు వెళ్తున్నాము ఏథర్ ఫ్యాక్టరీ. ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేసారు, పాత ఫ్రెండ్, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్లాగర్స్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్టేకర్ చూసారు కదా, ఇదే ఆ అండర్టేకర్ అనమాట. ఇప్పుడు ఆటో జర్నలిజంలో దిగాడు అనమాట. సో మైడే బంగారమ్స్ వచ్చేసాం బెంగళూరుకి. ఈరోజు వెళ్తున్నాము ఏథర్ ఫ్యాక్టరీ అండ్ ఏథర్ ఫ్యాక్టరీ టూర్ చేయబోతున్నాము. అక్కడ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ చాసీ డెవలప్మెంట్, బ్యాటరీ టెక్నాలజీ అన్ని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాతో పాటు యాజ్ యూజువల్ తమ్ముడు ప్రకాష్ ఉన్నాడు, అండ్ ఇంకొక ప్రింట్ మీడియా నుంచి ఒక సార్ వచ్చి ఉన్నారు, జైపూర్ నుంచి, రాజస్థాన్ పత్రిక ఆటో అంటే జర్నలిస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ హోటల్కి వచ్చేసాం. లెమన్ ట్రీ హోటల్లో అకామిడేషన్ అరేంజ్ చేశారు, చూడొచ్చు. లోపల చూసి చెప్పాలి అకామిడేషన్ ఎలా ఉందని. సో 11:30కి వెళ్తున్నాం హోటల్ నుంచి ఫ్యాక్టరీకి, అండ్ ఇప్పటికీ అదే ప్లాన్. వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది యాజ్ ఆల్వేస్. బెంగళూరు అంటే బెస్ట్ వెదర్, ప్లెజెంట్ వెదర్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం, చెక్ ఇన్ చేద్దాము. కొంచెం లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మనము ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతాం. సో ఇక్కడ ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేసారు, పాత ఫ్రెండ్, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్లాగర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే ఈజ్ డూయింగ్ కన్సిస్టెంట్లీ అండ్ డూయింగ్ గుడ్ కాంటెంట్, authentic content, and so happy to see them grow. He, Shriman, the entire group, and రైడ్ ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారా? ఇప్పుడు ఓకే, నో రివీలింగ్ హియర్. సో వాళ్ళు రైడ్ వెళ్తున్నారా లేదా తర్వాత శ్రీమాన్ ఛానల్లో తెలుస్తుంది, లేకపోతే గురు వాళ్ళ ఛానల్లో వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. ఇప్పుడైతే తమ్ముడు ఇక్కడ వచ్చేసాడు ఏథర్ ఈవెంట్కి. ఇప్పుడు ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాము, దాని తర్వాత హెడింగ్ బ్యాక్ హోమ్. బట్ నేను అల్ట్రావైలెట్, నువ్వు అల్ట్రావైలెట్ కూడా ఉంటున్నావు? ఓకే సరే. సో కొన్నిసార్లు నిజాలు బయటికి వస్తాయి. లాస్ట్ టైం ఏతర్ వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, ఈసారి పిలిచారనమాట. సో వాళ్ళ మూడు, నేను బండి ఏది ఉంటే వాళ్ళే పిలుస్తాను. సో ఏదైతే రేపు అల్ట్రావైలెట్ నేను నడిపించాలనుకుని హెల్మెట్ అంతా తెచ్చుకున్నాను. చూస్తే రేపు ఓన్లీ లాంచ్ అంట, బండి నడిపించడానికి లేదంట. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ కూడా బండి నడిపించడానికి వస్తుందేమో అనుకున్నాను నేను, జంత్రేది. ఇక్కడ కూడా ఓన్లీ ఫ్యాక్టరీ విజిట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఎట్లా అట్లా ఫ్యాక్టరీలో కూడా మొత్తం షూట్ చేయలేదు. అదే కొన్ని ఏరియాస్లో కెమెరా నాట్ అలౌడ్. సో ఎట్లనో అట్లా బండి చురాయించి ఒక చిన్న రైడ్ అని కొట్టేస్తాను నేను. మీరు డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్టేకర్ చూసారు కదా, ఇదే ఆ అండర్టేకర్ అనమాట. ఇప్పుడు ఆటో జర్నలిజంలో దిగాడు అనమాట, అక్కడ రిటైర్ అయిపోయి. బట్ ఎనీవే, జోక్స్ అసైడ్, ప్లాంట్లో వచ్చేసాము. ఏథర్ ఒక ప్లాంట్, అండ్ వీళ్ళ క్వాలిటీ గురించి, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ గురించి తెలియజేశారు. అసలు వేరే లెవెల్ అనమాట. ఆల్రెడీ నేను రివ్యూ చేశాను, మళ్ళీ Gen 3 కూడా రివ్యూ చేయబోతున్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. కానీ ఇది అసెంబ్లీ ప్లాంట్ అనమాట. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్సే మేము షూట్ చేయగలుగుతాం, కొన్ని సెగ్మెంట్స్లో అసలు కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ప్రతి ఒక్క ఎలిమెంట్, బ్యాటరీ అనేది ఇక్కడ వస్తుంది ఫర్ మాస్ సెంట్రలైజేషన్ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ అనమాట. స్వింగ్ ఆర్మ్ చూడొచ్చు ఎంత నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. బైబ్రే బ్రేక్స్ అనమాట. డ్యూల్ డిస్క్ సెటప్ ఫర్ రెడ్యూస్ స్టాపింగ్ డిస్టెన్స్. జాపర్ టైర్స్ ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోక్స్, 12-inch వీల్స్ అనమాట. ఎల్ఈడి ల్యాంప్స్, అండ్ ఇప్పుడు రేంజ్ కూడా పెరిగింది Gen 3కి.
సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది నేను జెన్ 3 రివ్యూ చేసేటప్పుడు దాని ఒక స్పీడ్ వాప్ స్పీడ్లో కూడా రేంజ్ పెంచారు, నార్మల్ మోడ్లో కూడా రేంజ్ పెంచారు, ప్రైస్ కొంచెం పెరిగింది. కానీ ఓవరాల్ వాళ్ళు ఏదైతే మాడ్యూల్ సెట్ చేస్తున్నారో కనెక్టివిటీ పరంగా అండ్ స్మార్ట్ ఫీచర్స్ పరంగా రియలీ వాళ్ళు ఒక పయనియర్స్గా ముందుకు వచ్చారు. ఈవీ కల్చర్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పొచ్చు, ఈవీ లైఫ్ స్టైల్ని అందరికి పరిచయం చేశారని చెప్పొచ్చు. సో దట్స్ రియలీ వాకింగ్ ద టాక్ అండ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. సో కొత్త జెన్ 3 మోడల్ మన ముందు ఉంది. ఇక్కడ మనకి ఈ కొత్త డాష్ ఇంకా బ్రైట్గా ఉంది, ఇంకా వివిడ్ కలర్స్తో వస్తుందన్నమాట. పార్క్ అసిస్ట్ మోడ్ ఉంది, మనకి డిఫరెంట్ మోడ్స్లో ఎంత రేంజ్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు 58% బ్యాటరీ లెవెల్ ఉంది. వార్ప్ మోడ్ అంటే అన్నిటికంటే ఫాస్టెస్ట్ మోడ్, దగ్గర 90-95 kmph స్పీడ్ వెళ్తుంది అనమాట. అల్టిమేట్ స్పీడ్ యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది. లాంచ్ అయినప్పుడు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సలరేటింగ్ స్కూటర్స్గా ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇట్ సెగ్మెంట్. సో 39 km రేంజ్ వస్తుంది మనకి వాప్ మోడ్లో. స్పోర్ట్ మోడ్లో మనకి 44 km రేంజ్ వస్తుంది విత్ 58% బ్యాటరీ, అది మర్చిపోకూడదు మీరు. సో మీరు దాన్ని డబుల్ చేసుకోవచ్చు 100%కి, ఆల్మోస్ట్ దగ్గర దాపు 88 km రేంజ్ ఇన్ స్పోర్ట్ మోడ్. రైడ్ మోడ్లో మనకి ఆల్మోస్ట్ 96 km రేంజ్ వస్తుంది విత్ 100%. ఇప్పుడైతే మనకి 48 km చూపిస్తుంది. అండ్ ఎకానమీ మోడ్లో మనకి మోర్ దెన్ 100 అంటే దగ్గర దాపు 110 km రేంజ్ అనేది 100% ఛార్జ్తో వాళ్ళు ట్రూ రేంజ్ అంటున్నారు. సో దట్స్ రియలీ గుడ్. మ్యాప్స్ ఉన్నాయి అండ్ వేరే అదర్ డీటెయిల్స్ ఉన్నాయి. అదంతా నేను సపరేట్గా మనకి బండి దొరికినప్పుడు నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ కనెక్ట్ ఉంది అండ్ లొకేషన్ ఇక్కడ మన పార్క్ లొకేషన్ ఎక్కడుంది ప్రతి ఒక్కటి చూపిస్తుంది. అండ్ ఇది ఫెసిలిటీ అనమాట, మీరు చూడొచ్చు షూటింగ్ జరుగుతుంది. సో ఈ పరంగా చూసినట్లయితే ఈవీస్ని ఇంకా ఫుల్ ప్రూఫ్ చేసి ఒక ప్రాపర్ స్టాండర్డ్ సెట్ చేసి ఒక బెంచ్ మార్క్ ఈ సెగ్మెంట్లో వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సేఫ్టీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అండ్ కన్సిస్టెన్సీ, అంటే కన్సిస్టెంట్లీ ఒక స్కూటర్ డే టు డే పర్ఫార్మెన్స్ అంటే నార్మల్ ఒక్కరోజు టాప్ స్పీడ్ కొట్టేసి నెక్స్ట్ డే ఫెయిల్ అవ్వడం అనేది కాదు, కానీ ప్రతిరోజు కూడా మీకు ఆ ఇంటెన్సిటీ, ఆ రష్, ఆ వాప్ స్పీడ్లో ఆ థ్రిల్ అండ్ ఇంటెన్సిటీ ఆఫర్ చేయడం, ఆ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అందించడం, కన్సిస్టెంట్ రేంజ్ అందించడం అనేది రియలీ అంటే అండర్ స్కోర్స్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ దట్ గోస్ ఇన్ టు మేకింగ్ ఈచ్ ఆఫ్ ది ఏథర్ స్కూటర్. సో ఈ ఎక్స్పీరియన్స్ చాలా అదిరిపోయేలా ఉంది. నా ఒక ఇది ఏముండే అంటే ఒకవేళ, ఎందుకంటే ఓలా ఫ్యాక్టరీ నేను మొత్తం విజిట్ చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు, అది ఇంగ్లీష్ ఛానల్లో ఉంది. చేతక్ ఫ్యాక్టరీ మొత్తం విజిట్ చేసాం, అక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండే. ఇక్కడ చాలా వాళ్ళు కొంచెం వరకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు కొన్ని ఏరియాస్లోనే. ఇప్పుడు ఈ అసెంబ్లీ లైన్లోనే మాకు షూట్ చేయడానికి పర్మిషన్ ఉంది. సో ఇదంతా ఉన్నా కానీ మొత్తం బ్యాటరీ టెక్నాలజీ మేము చూసాము, అసెంబ్లీ లైన్ చూసాము, టెస్టింగ్ ఎలా జరుగుతుంది చూసాము, డైనో టెస్ట్ ఎలా జరుగుతుంది చూసాము, బ్యాటరీ యొక్క సెల్ స్ట్రక్చర్ వాళ్ళు ఎలా ఫామ్ చేస్తున్నారని చూసాము, దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సేఫ్టీ కోసం అనేది చూసాము. అందుకనే దీంట్లో ఫైర్ ఇన్స్టెన్సెస్ లేకపోతే ఫెయిలియర్ రేట్ చాలా చాలా తక్కువ. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మీకు ఒక ప్రాపర్ ఈవీ ఎక్స్పీరియన్స్ కావాలి విత్ మినిమం ఫెయిలియర్ రేట్ అంటే ఏథర్కి మించిన ఆప్షన్ లేదండి. సో ఫస్ట్ పని మనం చేయాల్సింది హైదరాబాద్ వెళ్ళంగానే ఒక ఏథర్ స్కూటర్ తీసుకొని దాన్ని మనస్ఫూర్తిగా టెస్ట్ చేయాలి. సో అది ఆన్ ద కార్డ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.